అల్హమ్దులిల్లా. నమాజు నిధులు. నంబర్ 29. ఫజ్ర్ మరియు అసర్ నమాజ్ యొక్క మరొక ఘనత అల్లాహ్ దర్శనం. హజరత్ జరీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, మేము ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చొని ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పున్నమి చంద్రుని చూసి మాతో ఇలా అన్నారు, ఇప్పుడు మీరు చంద్రుణ్ణి ఎలా స్పష్టంగా చూస్తున్నారో అదేవిధంగా త్వరలోనే మీరు ప్రళయ దినాన మీ ప్రభువుని చూస్తారు. ఆయన్ని దర్శించడంలో మీ ముందు ఎలాంటి అడ్డంకి ఉండదు. అందువల్ల మీరు సూర్యోదయానికి పూర్వం చేయవలసిన ఫజ్ర్ నమాజును, సూర్యాస్తమయానికి పూర్వం చేయవలసిన అసర్ నమాజును చేయడంలో వీలైనంత వరకు మీకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేలా కృషి చేయండి. అంటే అశ్రద్ధ అలసత్వాలకు ఏమాత్రం తావీయకండి. బుఖారీ 7434, ముస్లిం 633. ఇషా మరియు ఫజ్ర్ నమాజుల ఘనత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు. ఎవరైతే ఇషా నమాజ్ సామూహికంగా పాటిస్తారో వారికి అర్ధరాత్రి తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం, మరెవరైతే ఫజ్ర్ నమాజ్ సామూహికంగా పాటిస్తారో వారికి రాత్రంతా తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. సహీ ముస్లిం 656.